హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఆమ్లెట్. స్పెషల్ ఏముంది, అంతా రొటీనే కదా అనుకోకండి. యాక్చువల్లీ మనం ఆమ్లెట్ వేసేటప్పుడు అందులోనే కారం మిక్స్ చేస్తాము. అదంతా ఉండలుగా ఉంటుంది, లేదంటే ఆమ్లెట్ వేసాకైనా పైన స్ప్రింకిల్ చేస్తాము. సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆమ్లెట్ అనేది బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం 2 ఎగ్స్ని ఒక బౌల్లో కొట్టి అందులో యాడ్ చేసుకున్నాక అందులో చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. మీకు ఎన్నైతే మిర్చీస్ కావాలనుకుంటారో అన్ని పచ్చిమిర్చీస్ కట్ చేసి వేసుకోండి. నేను ఒక్కటే వేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు అది పప్పుచారులోకి కాబట్టి నేను ఒక్క పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసి వేస్తున్నాను. ఆల్రెడీ అందులో మనం తినేటప్పుడు ఏదైనా సైడ్ డిష్గా పెట్టుకుంటే అందులో కారం ఉంటుంది కదా, సో అలా నేను ఒక పచ్చిమిర్చి వేశాను. అండ్ అందులోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసినట్టయితేనే అన్నీ మిక్స్ అవుతాయి. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే అన్నీ అందులో కాలి మనం తింటాము. అదే పైన ఏది చల్లినా కానీ తినము, తీసి పక్కన పెడతారు పిల్లలు కూడా. సో అలా అనమాట. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకోండి. ఆమ్లెట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో ఉంచండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న మిక్సర్ ఏదైతే ఉందో ఆమ్లెట్ మిక్సర్, అది అందులో వేసేయండి. నిదానంగా స్ప్రెడ్ చేయండి, పక్కకి వెళ్ళకుండా బయట పడకుండా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయండి. కొంచెం ఆమ్లెట్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ అయ్యాక సైడ్స్కి ఫస్ట్ మనం చెక్ చేయాలి ఆమ్లెట్ అనేది కాలిందా లేదా అని. సో చుట్టూ మీరు ఒకసారి సైడ్స్కి చెక్ చేసుకున్నాకనే ఆమ్లెట్ని టర్న్ చేయండి. టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేయండి, ఆమ్లెట్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా టర్న్ చేసేసి మళ్ళీ కింది వైపు కూడా ఆమ్లెట్ అనేది బాగా రావాలి అంటే మీరు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నట్టయితే ఆమ్లెట్ మంచిగా కాలుతుంది. బట్ ఆమ్లెట్ని మాత్రం మాడిపోనివ్వద్దు. 2 సైడ్లా బ్రౌన్ కలర్ లాగానే కాల్చుకోండి, మాడిపోతే టేస్ట్ బాగోదు. సో ఆమ్లెట్ అనేది ఇలా కాల్చుకున్నాక 2 సైడ్స్ మనం రిటర్న్ చేసాం కదా ఆల్రెడీ, ఆ టర్న్ చేసిన సైడ్ కూడా ఆయిల్ వేసుకొని బాగా కాలాక దాన్ని కూడా ఒకసారి తిప్పి చూడండి. ఆమ్లెట్ అనేది చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఆమ్లెట్ రెడీ. సో టేస్టీ ఆమ్లెట్ అనేది మనకి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.